రష్మిక విజయ్ దేవరకొండ పెళ్లి అనౌన్స్ చేసినప్పటి నుంచి గీతా గోవిందం సినిమా పాటలు వింటూనే ఉన్నాం కదా. అలానే వచ్చిందమ్మా వచ్చిందమ్మా సాంగ్ కూడా మన చెవుల్లో మోగుతూనే ఉంది. ఇక ఈ జంట కూడా ఉదయపూర్ లో ఘనంగా పెళ్లి చేసుకున్న తర్వాత స్ట్రైట్ గా హైదరాబాద్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం అని, రిసెప్షన్ కార్డ్స్ పంచడానికని ఇంకా చాలా చోట్లకి తిరిగారు. మొత్తానికి అందరికీ స్వీట్స్ కూడా పంచిపెట్టి హ్యాపీగా రిసెప్షన్ లో కనిపించి వారి ప్రేమ కథతోనే పెళ్లి, రిసెప్షన్ అవుట్ ఫిట్స్ తో కూడా మతి పోగొట్టారు. అయితే విజయ్ దేవరకొండ ఇంకా రష్మికలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా? ఈ మధ్య కాలంలో ఇరాన్ అమెరికా వార్ ఎంతలా బర్స్ క్రియేట్ చేస్తుందో, అలానే మన దేశంలో టాలీవుడ్ లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గురించి అభిమానులు చాలా కాలంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా చిన్న చిన్న క్లూస్ ఇస్తూ వచ్చిన ఈ ఇద్దరు చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారనే వార్త అభిమానుల్లో భారీ ఆనందాన్ని కలిగించింది. అయితే వారి ప్రేమ కథ గురించి ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అందరి మనసులో ఉండేది. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అనే విషయం ఇప్పుడు ఆ సీక్రెట్ కూడా బయటకు వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మొదటిసారి కలిసి నటించిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం మొదలైందట. సినిమా విజయంతో పాటు వారి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ తర్వాత మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం మరింత దగ్గరైంది. అయితే ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని వారి స్నేహితులు చెప్తుంటారు. ఈ ప్రేమ కథలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మొదటిగా ప్రేమను వ్యక్తపరిచింది రష్మికనే అని చెప్తున్నారు. సాధారణంగా చాలా ప్రేమ కథల్లో అబ్బాయిలే ముందుగా ప్రపోజ్ చేస్తారని మనం చూస్తుంటాం. కానీ ఈ విషయంలో రష్మిక మందన్న మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించిందని తెలుస్తోంది. విజయ్ పై తనకు నిజమైన ప్రేమ ఉందని గ్రహించిన తర్వాత దాన్ని స్నేహం పేరుతో దాచిపెట్టారని ఆమె అనుకోలేదట. అందుకే ఒకరోజు ధైర్యంగా ముందుకు వచ్చి తన మనసులోని భావాలను విజయ్ దేవరకొండకు చెప్పిందని సమాచారం. రష్మికను నేషనల్ క్రష్ అని అభిమానులు ఎందుకు పిలుస్తారో అందరికీ తెలిసిందే. ఆమె నవ్వు, ఆమె చూపులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. విజయ్ దేవరకొండను ఆమె ఎంతగా ప్రేమిస్తుందో ఆమె చూపుల్లోనే తెలుస్తోందని అభిమానులు కూడా తరచూ చెప్తుంటారు. ఇక రష్మిక తన ప్రేమను వెల్లడించినప్పుడు విజయ్ దేవరకొండకు అది పెద్ద సర్ప్రైజ్ గా అనిపించలేదట. ఎందుకంటే ఇద్దరూ కలిసి గడిపిన అనేక అందమైన క్షణాలు వారి మధ్య బంధాన్ని ఇప్పటికే బలంగా మార్చేశాయి. అందుకే రష్మిక చెప్పిన వెంటనే విజయ్ కూడా తన ప్రేమను అంగీకరించాడని చెప్తున్నారు. ఇటీవల అభిమానులతో జరిగిన ఒక కార్యక్రమంలో ముందు ఎవరు ప్రపోజ్ చేశారు అనే ప్రశ్న వచ్చినప్పుడు విజయ్ దేవరకొండ స్వయంగా రష్మిక పేరు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు ఈ ప్రేమ కథను మరింతగా ఆస్వాదిస్తున్నారు. 2018లో విడుదలైన గీతా గోవిందం నుంచి మొదలైన ఈ పరిచయం 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ వరకు బలపడింది. కానీ అప్పటి నుంచి చాలా సంవత్సరాల పాటు వీరిద్దరూ తమ ప్రేమ గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదు. మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా వారు నేరుగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేవారు. అయితే అభిమానులు మాత్రం వారి ఫోటోలు, వీడియోలు చూసి ఇద్దరు ప్రేమలో ఉన్నారని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చించేవారు. కొన్ని ఈవెంట్లలో రష్మికను నేరుగా ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆమె నవ్వుతూ విజయ్ దేవరకొండ పేరును చెప్పిన విషయం అప్పట్లో పెద్దగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు వీరిద్దరి పెళ్లి వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సంగీత్ వేడుకలు, పెళ్లి కార్యక్రమాలు, పెళ్లి తర్వాత జరిగిన సెలబ్రేషన్స్ అన్ని అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత అభిమానుల కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి వారికి స్వయంగా భోజనం వడ్డించడం అందరి మనసులను గెలుచుకుంది. అభిమానులతో ప్రేమగా మాట్లాడి వారితో కలిసి ఫోటోలు తీసుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ తమ బిహేవియర్ తో సూపర్ జోడీగా మరింత పేరు తెచ్చుకున్నారు. ఇలా స్నేహంగా మొదలైన ఈ బంధం చివరకు ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి బంధంతో మరింత అందమైన ప్రయాణంగా మారింది. అభిమానులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.